ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభువా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభువా. నేను ప్రభు సహోదరుని ప్రేమించే మనసు మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వాక్యంలో స్థిరత్వం కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు శాంతిని, సమాధానం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 2 కొరింథీయులకు 13:5 నుంచి కొన్ని వచనాలు ఇలాగ వ్రాయబడి ఉంది. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరెరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. ఎలా ఉన్నామో మనము విశ్వాసులమో కాదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరే శోధించుకొనుడి అని అన్నాడు. ఎవరును కూడా శోధించుకోమనండి. మనం భ్రష్టులుగా ఉన్నామా, లేకపోతే పరిశుద్ధులుగా ఉన్నామా, నీతిమంతులుగా ఉన్నామా అనేది మిమ్మల్ని మీరే ఒకసారి పరీక్షించుకునుడే అని చెప్పుచున్నాడు. నిజమే కదా? ఒకరు సర్టిఫికెట్ ఇస్తే మనము విశ్వాసులం అయిపోము, ఒకళ్ళు చెప్తే మనము విశ్వాసులం అయిపోము. మనము దేవుడు ఇవ్వాలి, మనము పరీక్షించుకోవాలి. మనం విశ్వాసులుగా ఉంటున్నామా, దేవుని యందు నమ్మకంగా ఉంటున్నామా, ఎలా ఉంటున్నామా అనేది, దేవుని యందు మనము నిలకడ కలిగి ఉంటున్నామా, స్థిరత్వము కలిగి ఉంటున్నామా అనేది తెలుసుకుని అప్పుడు మనము ఏం చేయాలి? మనము విశ్వాసులము అని చెప్పుకుంటేనే సరిపోదు. విశ్వాసులమా కాదా అని మనము నిరీక్షించుకుని, శోధించుకుని, పరీక్షించుకుని, దానిని బట్టి క్రీస్తులో మీలో ఉన్నాడో లేదో ఒక్కసారి పరిశోధించుకోమని అన్నాడు. మనం నిజంగా విశ్వాసులమైతే సాతాను చేత శోధింపబడతాము. ఎందుకంటే యోబు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసమును కలిగి ఉన్నాడు, దేవుని యెడల నమ్మకమును కలిగి ఉన్నాడు. ఎంత శోధన పొందాడు, ఎంత శ్రమను పొందాడు. యోబు చాలా నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయినా సరే సాతాను చేత శోధింపబడి ఉన్నాడు. సాతాను చేత శోధింపబడి దేవుని యందు నిరీక్షణ కలిగి అంతకంటే అధికమైన ఆశీర్వాదములు పొందుకుని ఉన్నాడు. మనం కూడా నిజంగా విశ్వాసులమైతే అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. యోబు వలె మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మోషే వలె నడిపింపేవారి వలె ఉండాలి. మనము దెబోరా వలె న్యాయకత్వమును కలిగి ఉండాలి. మనము రూతు వలె లోబడి ఉండాలి. మనము అంతేగాని నేను విశ్వాసుని అని చెప్పుకుంటే సరిపోదు. మనము భ్రష్టత్వమును కలిగి ఉంటున్నామా, ఏమి కలిగి ఉంటున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది, మన ప్రవర్తన ఎలా ఉంటున్నాం అనేది మనకు తెలుసు కదా, మన హృదయమును తెలుసు కదా. మనం ఎలా నడుస్తున్నాం అనేది ఒకరు చెప్పడం కాదు, మనమే పరిశోధించుకోమని అంటున్నాడు. మీరు భ్రష్టులు కామని తెలుసుకుని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్లు కనబడిన ఎడల కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. ఎలాగూ మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండా ఉండాలని ప్రార్థించుచున్నాం. మనం నిజమే కదా, ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ప్రభువా, నేను ఎవరిని తిట్టుకోకుండా నాకు ఓపికనివ్వు, సహనమునివ్వు, నిరీక్షణనివ్వు అని ప్రార్థన చేసుకుంటే దేవుని వల్ల కానిది ఏది ఉండదు. దేవునికి సమస్తమును సాధ్యము. మనం ఏ టయాన్ని ఎలా నడవాలో, మనం ఏ టయాన్ని ఎలా ఉండాలనేది వాక్యము నడిపిస్తుంది. మనం ఎలా నిరీక్షణ కలిగి ఉండాలనేది వాక్యము, ప్రార్థన మనలను నడిపిస్తుంది. ప్రార్థన మనకి శక్తివంతమైనది. ప్రార్థన ఒక ఆయుధము, ప్రార్థన ఒక శక్తి. మనం ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం లేకపోతే మన కుటుంబంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి, ఎన్నో వేదనలు వస్తుంటాయి. కానీ మనము ఏమనుకుంటామంటే, ప్రార్థన చేసుకున్నప్పుడే నాకు శోధనలు వస్తున్నాయి, నేను దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడే నాకు శోధనలు వస్తున్నాయి, వేదనలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనలను పరీక్ష పెడుతూ ఉంటాడు. ఈ కుమార్తె నా ఎడల ఎంత భయమును కలిగి ఉంటుంది, ఎంత నిరీక్షణను కలిగి ఉంటుందని ఆ దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో మనము ఏమైపోతామంటే త్రొట్టిల్లిపోతాము. అలాంటి త్రొట్టిల్లి పోకుండా నన్ను కాపాడు దేవా అని ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ప్రార్థన ఎడల మనము నమ్మకమును కలిగి ఉండాలి. ప్రార్థన ఎడల మనము యోగ్యులమై కనబడవలను గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైన దానినే చేయవలెను. మనం ఒకవేళ భ్రష్టులుగా ఉండిన ఎడల మనము మేలైనదే చేయవలెను. మనకు కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడై ఉంటాడు. దేవుడు
కునుకడు నిద్రపోడు. మనం కాచి కాపాడేవాడు ఎప్పుడును కూడా కునుకడు నిద్రపోడు, నిత్యమును కూడా ఆయన వేవేల దూతలతో కొనియాడబడుచున్నవాడు. మనము మేలైన దానినే చేయాలి తప్ప కానీ మేలు చేయవలెనని ప్రార్థన చేయాలి కానీ మనం కీడు చేసినా సరే మేలు చేయమని, కానీ కోపంలో మనం ఎన్నో కన్ను అనేస్తూ ఉంటాం. కానీ తర్వాత పశ్చాత్తాపడి దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు ప్రతిదీ కూడా క్షమిస్తానన్నాడు. మనం అలాగని మనం ఊరికే పాపాలు చేసేయటం కాదు, ఊరికే మనకు నచ్చింది చేసేయటం కాదు. దేవుడు క్షమిస్తున్నాడు కదా అని మనం ఏం చేయాలి? అదే పాపము అదే మాట అలాగ ఉండకూడదు. ప్రార్థన చేయించినప్పుడు మనము ఏం అడుగుచున్నామని నమ్ముచున్నామో అలాగే మన ప్రార్థనలను మన పాపములను క్షమిస్తున్నానని మనము పాపము జోలికి వెళ్ళకూడదు. పాపము చేయకోకుండా ఉండాలి. ఒకవేళ తిట్టారనుకో తిట్టిన వారిని తిట్టకూడదు. ఒకవేళ నవ్వారనుకో మనల్ని చూసి నవ్విన వారిని దేవుడు ఏం చేస్తాడు? నవ్వుల పాలు వాళ్ళే చేస్తాడు. ఒకవేళ మనం తిట్టారనుకో వాళ్ళకే శోధన వస్తుంది. వాళ్ళని ఎందుకని తిడతారంటే ఎవరైనా ఎందుకని అంటారంటే వారు చేయవలసిన పని మనం చేసామనుకో అప్పుడు వాళ్ళకి నచ్చం. మనము ఎప్పుడును కూడా వాళ్ళకి నచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తిడుతూ ఉంటారు. వాళ్ళు చేయలేని పని మనం చేసాం కాబట్టి మనల్ని హింసిస్తూ ఉంటారు. దానిని బట్టి దేనికి మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. దానిని బట్టి ఎందుకంటే వారు చేయింది మనం చేసాము, మనం సాధించాము కాబట్టి. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనలమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించేదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. ఎలాగో మనం సత్యమును కలిగి ఉండాలి. మన విరోధిని కూడా ప్రేమించాలి. ఏమీ చేయనేరం కానీ సత్యమునే మనము బోధించాలి. సత్యమునే మనం సమస్తమును చేయాలి. మనం విరోధిని ప్రేమించాలి, మన శత్రువుని ప్రేమించాలి. మనము నిజము మాటలమే మాట్లాడాలి. నిజం మాట్లాడే వాళ్ళని ఎవ్వరు కూడా ఎవరికి నచ్చరు. నిజం మాట్లాడితే అందరికీ విరోధులే. అదే అబద్ధాలు మోసాలు చేస్తే వాళ్ళందరూ చుడిదిరిగా చుట్టాలు అంటారు, బంధువులు అంటారు, స్నేహితులు అంటారు, అన్నీ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కళ్ళబుల్లు మాటలు మోసము మాటలు ఉంటాయి కాబట్టి. సత్యము చెప్పేవారు ఎవరికి కూడా నచ్చరు. సత్యము మాట్లాడినా సూటిగా మాట్లాడినా ఎవ్వరికి కూడా నచ్చం. మనం ఎప్పుడును కూడా మనం మేలైన దానినే చెయ్యాలి. ఒకవేళ మనకంటే వాళ్ళు బలవంతులు కావచ్చేమో కానీ మనం బలహీనులం అవ్వచ్చేమో. కానీ దేవుని ఎదుట మనం ఎలా ఉంటున్నాము? బలహీనులుగా ఉంటున్నామా, బలమైన వారుగా ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం నిత్యమును కూడా కొనియాడబడుచున్న దేవుని మీదనే ఆధారపడి ఉండాలి. మన ప్రభువుకు యెహోవా మీదనే మనము ఆధారపడి ఉండాలి. మన ప్రార్థన చేయుచున్నప్పుడు ఏమైతే మనము అడుగుచున్నామో అవి పొందుచున్నామని నమ్ముచున్నామో దేవుని ఎడలు కూడా అంతే నమ్మకమును కలిగి ఉండాలి, అంతే విశ్వాసమును కలిగి ఉండాలి, అంతే నిరీక్షణను కలిగి ఉండాలి. సంతోషించేదము దీని నిమిత్తమే అనగా మీరు పరిపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాను. ఎలాగో మనము పరిపూర్ణులు బలహీనులమై ఉన్న ఎడల మనం బలవంతులమై ఉన్న ఎడల బలహీనులమై ఉన్నాము అనుకో దేవుని యందు బలము కావాలని ప్రార్థన చేయాలి. మనం పరిపూర్ణలు లేమనుకో పరిపూర్ణలుగా కావాలని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయించినప్పుడు దేవుడు సమస్తమును కూడా ఇచ్చుచున్నాడు. సమస్తమును కూడా మనకి ధారాళముగా దయచేయుచున్నాడు. మనము ఊరికనే ఉండకోకుండా ప్రార్థన చేయం. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండును. ఎలాగో మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు సత్యమును మాట్లాడినప్పుడు దేవుని యందు మనం భయమును కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధులందరూ కూడా మనకి వందనములు చెప్పుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు దేవుని కృప పరిశుద్ధాత్మ మనకి ఎప్పుడును కూడా తోడై ఉంటుంది. దేవుని యందు మనము భయమును కలిగి ఉండాలి, భక్తిని కలిగి ఉండాలి, మనము శత్రువుని ప్రేమించే హృదయమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రాలుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలునైనా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, మా శత్రువుని మిత్రుని దీవించినాను ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను నేను ప్రభా. బస్సుల్లో వెళ్ళిచినటువంటి, హెలికాప్టర్లో వెళ్ళిచినటువంటి, ఆటోల్లో ట్యాక్సీలో బళ్ళు మీద వెళ్ళిచినటువంటి వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభువా. నాయన ప్రభు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభువా. నేను వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని, కృంటి వారిని, ప్రతి ఒక్కరిని ప్రభు స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభువా. రోగములతో బాధపడుచున్నారు, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరచు ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. నాయన ప్రభ నీకు
స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నీ యందు మేము భయమును భక్తిని కలిగి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి మనసులను మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నజరేయుడానికి స్తోత్రాలు నాయన ప్రభ. కృపామయుడానికి స్తోత్రాలు నాయన ప్రభ. నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభ. ఏ ఇంట్లో ఏ శోధన ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభ నీకు తెలుసు నాయన ప్రభ. ప్రతి ఒక్కరి హృదయమును తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి మనస్సును తట్టమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా శత్రువుని ప్రేమించే హృదయము మాకు దయచే ప్రభ. ప్రభ నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నాయన కుష్ఠవ్యాధితో బాధపడుచున్నారు ప్రభ, లేవనెత్తి నాయన ప్రభ. నాయన ప్రభ పక్షవాతంతో బాధపడుచున్నారు ప్రభ, లేవనెత్తి నాయన ప్రభ. నాయన ప్రభ క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభా, వారు స్వస్థపరచు నాయన ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారి గాయములను మొట్టమని అడుగుచున్నాను ప్రభా. ఆపరేషన్ చేయించుకుంటున్నారు ప్రభా, వారిని కూడా మొట్టమని అడుగుచున్నాను ప్రభా. కండ పట్టి ఉన్నదన్నారు ప్రభా, కండ కరుగుటకు సహాయం చేయ ప్రభా. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు ప్రభా, కిడ్నీలో రాళ్ళు కరుగుటకు సహాయం చేయ ప్రభా. నాయన ప్రభా ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా, వారి గాయములను మొట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. వీసాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారికి సహాయం చేయ ప్రభా. నేను ఇతర దేశాల్లో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచే ప్రభా. పని లేదని అన్నారు ప్రభా, పని దయచే ప్రభా. వారు చేయించిన పాపములను క్షమించి ప్రభా, క్షమించి వారికి పని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. పీసీస్కి వెళ్ళిచుండగా ప్రభా, మెడికల్కి వెళ్ళిచుండగా వారికి సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రభా ప్రతి ఒక్కరి హృదయమును మార్చు ప్రభా, విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా ప్రభా. నీకు వందనములు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ రాకడ కొరకు మేము సిద్ధపాటును కలిగి ఉండే మనసును దయచే ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించినాను ప్రభా. మా గ్రామంలో ప్రభ ఉన్న కుటుంబములను ప్రతి ఒక్కరి కుటుంబమును పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రము, నీకు వందనాలు యేసయ్యా. నేను బట్టి వారం ప్రభా. నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభా, ఆవిరి వంటి జీవితాలు నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు యేసయ్యా. నజరేయుడానికి స్తోత్రాలు యేసయ్యా. ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. నాయన విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రభా నీకు వందనాలు ప్రభా. నిత్యము ప్రభా నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచే ప్రభా. నాయన ప్రభా నీకు తెలుసు నాయన ప్రభా, సమస్తమును చూచుచున్నవాడు నాయన ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా నీ కనికరమును నీ దయని దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరుణస్తులను మేము క్షమించిన ప్రకారము మరుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్, ఆమేన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలముని కృపతోడై ఉండును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.